బ్రో డాకు మహారాజు ఇదైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్. అంటే ఏంటంటే బ్రో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి మూవీస్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ ఇవన్నీ మనం లైన్ ఏలో అయితే మనం ఎలా పెడతామో డాకు మహారాజు కూడా మనం వచ్చేసి పెట్టేయచ్చు అనమాట. మనం డెఫినెట్లీ లైన్ ఏలో మనం పెట్టచ్చు, ఆ లెవెల్లో ఉంది. అంటే స్టోరీ ఏమన్నా కొత్తదా అంటే బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉన్న రెగ్యులర్ మూవీస్ కి సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు తమన్ గారి బీజిఎం కావచ్చు, విజయ్ గారి సినిమాటోగ్రఫీ కావచ్చు, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ డాకు మహారాజు సినిమాలో మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ మేనమామ మేనకోడలు రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర నుంచి. సో అన్ని ఆల్రౌండర్ బ్రో. మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యాన్స్ కోసము. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యామిలీ ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాగవంశీ గారు ఒక అభిమానిగా సినిమా తీశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాగవంశీ గారు ప్రొడక్షన్ అంటున్నారా? యా, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అదే కదా మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ కోసం చాలా బాగా వెచ్చించినారనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, మనకు స్టోరీ లైన్ కూడా బాగుంది, ఎత్తుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఒక వాటర్ లేక నీళ్ళ సమస్య వల్ల ఎంతమంది బాధపడతా ఉంటారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. బాలకృష్ణ గారు బీయింగ్ అని ఇంజనీరు తన జాబ్ వదిలేసి ఎలా అంటే అంతా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ అంతా నేను చెప్పను, సినిమాలో చూడండి. సో అంటే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ అంతా కూడా బాగుంది, డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒక డైలాగ్ ఇప్పుడు ఏంటంటే గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2020లో సమరసింహారెడ్డిని చూపించాడని చెప్పండి, మామూలుగా ఉందా సినిమా? లేదు కొమ్మండి. సో గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారరా లఫ్ట్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడు అనమాట. ఒకటా రెండా బ్రో, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ సునామీలాగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓవరాల్ రేటింగ్ నేను రేటింగ్ ఇచ్చాను, ఎక్స్పర్ట్ కాదు కానీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి మూవీ, ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు.